వచ్చేసి మనకి ఇది కంపల్సరీగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఓకేనా. భూతకాలం, భవిష్యత్తు కాలం అలా ఉంటుంది కదా. ఇంగ్లీష్‌లో పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది కదా. బట్ ఇంగ్లీష్‌లో తెలుగులో వచ్చేసి క్వార్థం, శత్రుర్థకము, చేతర్థకము. ఓకే. క్వార్థం అంటే భూతకాలం జరిగిపోయింది. నేను అన్నం తినేసాను. భూతకాలం అంటే జరిగిపోయిందని క్వార్థం భూతకాలం. క్వార్థం అంటారు. శత్రుర్థకం అంటే జరుగుతూ ఉన్న వాటిని చతుర్థ వాక్యం అంటారు. శత్రువు అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ శత్రువులాగా ఫీల్ అవుతాం కదా. ఏదైనా సిచ్యువేషన్‌ని ఇప్పుడు జరుగుతున్న వాటిని శత్రువు అలా గుర్తుపెట్టుకోండి. చేతర్థకాలం ఫ్యూచర్‌లో చేస్తాం కదా. దాన్ని భవిష్యత్తుగా గుర్తుపెట్టుకోండి. కోడింగ్ లాగా చేతర్థకము అంటే భవిష్యత్తు గురించి చెబితే దాన్ని చేతర్థకము అంటారు. చేతల్లో చేసేది ఫ్యూచర్‌లో అలా ఫ్యూచర్‌లో మేము ఒకటి చేస్తాము అలా చేతర్థకము. క్వార్థం అంటే భూతకాలం అంటే జరిగిపోయింది. క్వార్థం అలా గుర్తుపెట్టుకోండి. ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. శత్రుత్వం అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం మన చుట్టూ శత్రువులు ఉన్నట్టు అలా ఫీల్ అవుతాం కదా. ప్రజెంట్ దాన్ని మనం శత్రుర్థకము అంటారు. క్వార్థం భూతకాలం జరిగిపోయేదాన్ని భూతకాలం అంటారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.